హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ, ఒక ఎండుమిర్చిని వేసేయండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసేయండి. పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేయండి. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసేయండి. ఈ దొండకాయలు ఆయిల్‌లో ఒక 5 మినిట్స్ వరకు మగ్గనియ్యాలండి. 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి 10-15 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 15 మినిట్స్ తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ.